స్థానికంగా పక్కనున్న వాళ్ళు మాట్లాడినప్పుడు మనకి కాస్త ఇన్ఫో వచ్చింది. సో ఎర్త్క్వేక్ ఏదైనా వచ్చిందేమో అని భయపడ్డాం మేము. బిల్డింగ్ అదిరింది అని చెప్పారు. విచ్ మీన్స్ పక్కనున్న బిల్డింగ్ కూలిపోతున్న సమయంలో ఈ అపార్ట్మెంట్ మీద పడినప్పుడు బిల్డింగ్ షేక్ అయ్యింది అని చెప్పి. 7 అంతస్తుల 5 అంతస్తుల క్లారిటీ లేదు. ఓనర్ ఎవరో తెలియదు, బిల్డర్ ఎవరో తెలుసు, కానీ అతను ఎక్కడ ఉంటాడో తెలియదు. కన్స్ట్రక్షన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. గడిచిన 2 నెలలుగా ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ కొంచెం స్లగ్గిష్గా ఉంది. కేవలం 2-3 పనిచేస్తున్నట్టుగా తెలిసింది. సో ఇమ్మీడియట్గా అధికారులు రాగానే ఐడెంటిఫై చేశారు లేటెస్ట్ టెక్నాలజీ తోటి. సో బాడీస్ ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేశారు. కింద అంజయ్ నగర్ ఇవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు మాదాపూర్ డివిజన్ కిందకి రావటం, 4 నెలల నాడు ఈ కన్స్ట్రక్షన్ ఆపేసిన సందర్భాన్ని కూడా అధికారులు నాకు క్లారిటీకి ఇవ్వటం కూడా జరిగింది. ఈ మధ్య మళ్ళీ ఎవరికి తెలియకుండా స్టార్ట్ చేశారు. పక్కన సెల్లార్ తీయటం మూలన ఈ సంఘటన జరిగింది అనేది చెప్తా ఉన్నారు. ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మూలన ఇవాళే కాదు, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, అనేక అనర్థాలు నేను ఎన్నోసార్లు చెప్పి చూసా. గతంలో కూడా మనం మేము కలిసి కూడా ఒక బిల్డింగ్ కూలిపోయినప్పుడు వచ్చాం. చెప్పి చూసినప్పుడు కూడా స్వార్థం పెరిగిపోవటం, దాంతో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పెరగటం. ఇవాళ ఆదాయమే మార్గం అనుకుంటున్నారు తప్పించి ప్రాణాలు కాపాడుకోవాలి, అంబులెన్స్ ఎటు రావాలి, ఫైర్ ఇంజిన్ ఎటు రావాలి, ఈ ఏదైనా ఎమర్జెన్సీ జరిపినప్పుడు పరిస్థితులు ఏంటనే ఆలోచన, అవేర్నెస్ లేకపోవటం వలన ఇటువంటి పరిస్థితులన్నీ కూడా జరుగుతున్నాయి. ఎంత కంట్రోల్ చేసినప్పుడే కూడా మా శేర్లింగల్ ప్రాంతంలో ఒక 5-6 ఏరియాలు ఉన్నాయి. ఈ 5-6 ఏరియాల్లో బాగా విపరీతమైనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. చెప్పాం, సీల్ చేయించాం, కూలగొట్టాం. అయినప్పటికీ కూడా ఒక క్రమశిక్షణ లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. లాస్ట్ టైం జరిగిన సంఘటనతోనే అది కూడా ఏంటి, పక్కన సెల్లా తీయటం వలన జరిగింది. ఇది కూడా సేమ్ సిచ్యువేషన్. ఇటువంటి వాటి పని చేసుకునేటప్పుడు కూడా సైడ్ బిల్డింగ్లు ఏమైతున్నాయో స్ట్రెంగ్థనింగ్ చేసుకుని పని చేసుకోవాల్సింది బాధ్యత. 50 గజాలు చనిపోయారు. ఇప్పుడు బాధ్యత ఎవరు తీసుకుంటారు? సిఎంసీ అధికారులు తీసుకుంటారా లేకపోతే ప్రభుత్వం తీసుకుంటారా? మా అందరిది బాధ్యతే. అధికారుల మీద, మానవత్వం మీద మీది కూడా బాధ్యతే. ఇది తప్పిదాలు. మనం ఎన్నోసార్లు పిల్లలకి మంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొన్ని తప్పులు జరుగుతాయి. అటువంటి తప్పుల్లోనే ఇది భాగం. తప్పు కాదనేది, లేకపోతే మేము బాధ్యులం కాదని మేమేమి తప్పించుకొని పరిస్థితి ఏం లేదు. మా బాధ్యత కూడా ఉంది. నేను ఇప్పుడు మీరు అడగటమే కాదు, నేను మీకన్నా ముందే చెప్పాను. మా దగ్గర 6-7 ప్రాంతాలు ఉన్నాయి. ఈ 6-7 ప్రాంతాల్లో మాత్రమే జరుగుతున్నాయి, అన్ని ప్రాంతాల్లో జరగట్లేదు. కొన్ని కాలనీల్లో యూనిటీ, కంట్రోల్, అసోసియేషన్ ఉండి మా దగ్గర ఇల్లీగల్ జరగడానికి వీల్లేదనే నిబంధనలు పెట్టుకున్న చోట క్రమశిక్షణగా ఉన్నాయి. ఈయన మా సూపర్వైజర్ సార్, నేను ఇందులో రెసిడెంట్ రామకృష్ణ, మిమ్మల్ని కలిసాను చాలా. నేను ప్రాపర్గా వాళ్ళకి ఆన్లైన్ కంప్లైంట్తో సహా అన్నీ ఉన్నాయి. మనోళ్ళు ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. బిల్డర్కి నేను పెట్టిన వీడియోస్, మెసేజెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. మా సూపర్వైజర్ మనోళ్ళు ఎవరు రాలే, మాట్లాడలేదు, దాని గురించి విచారించలేదు. 50 గజాల ప్లేస్ 7 ఫ్లోర్స్ కట్టారు సార్ వాళ్ళు. సేమ్ పక్కన అంటే ఒకళ్ళని నిందించడానికన్నా అక్కడ 30 ఉన్నాయి. 30 ఉన్నాయి. 100% రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత, 100% రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. 7 ఫ్లోర్లు కట్టినా, 9 ఫ్లోర్లు కట్టినా ఆ ప్రెమిసెస్లో పార్కింగ్ లేదు, రోడ్లు జామ్ చేయటం, ప్రాణాపాయంలో ఉన్నప్పుడు అంబులెన్స్ రాని దిక్కుమాలిన పరిస్థితి, వాళ్ళ పరిస్థితిని వాళ్ళనే ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కమిషనర్ గారు కూడా ఇప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాల్లో వస్తున్నారు. ఈ సంఘటన చూసి ఆవిడ మనకి కొత్తగా వచ్చారు కమిషనర్ గారు, ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటున్నారు. కొత్తగా అధికారులు కేటాయింపు జరుగుతూ ఉంది. ఈ సమయంలో ఇది జరగటం బాధాకరం. దీని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం.